తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి మరొకసారి స్వాగతం. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఎలా ప్రైస్ యాక్షన్ ఉండిందో చూసి అండ్ దానివల్ల రేపటి ప్రైస్ యాక్షన్ ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా మనం నిఫ్టీ స్టాట్ డైలీ స్టాట్ ఓపెన్ చేసాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లాస్ట్ వీక్లీ అనాలిసిస్ వీడియో చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే దాంట్లో మనం వీక్లీ స్టాట్ గురించి అండ్ అలాగే డైలీ స్టాట్ గురించి కూడా లాస్ట్ వీక్ జరిగిన ప్రైస్ యాక్షన్ మొత్తం గురించి ఒక వీడియో చేసాం. సో ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే వీక్లీ అనాలిసిస్ కూడా కావాలి అనుకుంటే ఆ వీడియో చూడండి దయచేసి. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ స్టాట్లో ఉన్నాం. సో నిఫ్టీ డైలీ స్టాట్లో ఇక్కడ మనం ఆల్రెడీ గత కొద్ది రోజులుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ఈ హై మనం మార్క్ చేసాం. ఈ హై దాటి మళ్ళీ మనకు డైలీ స్టాట్లో క్లోజ్ రానంత వరకు మనం అప్ సైడ్ ఉండొద్దు, మార్కెట్ ఒక కరెక్షన్ ఫేజ్లో ఉందని అర్థం చేసుకోవాలని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ అదే చూడండి, ఇవాళ కూడా మనకు క్లోజ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఈ లెవెల్లో జరిగింది. కొంచెం క్లోజ్గా గమనిస్తే మనం ఆల్మోస్ట్ క్లోజెస్ అన్నీ చూడండి ఈ జోన్లో ఉన్నాయి, ఈ జోన్లోనే క్లోజెస్ జరుగుతున్నాయి అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇవాళ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ఇవాళ జరిగిన ప్రైస్ యాక్షన్ చూస్తే మనకి ఇది ఆల్మోస్ట్ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్కి దగ్గరలో ఉంది, కానీ ఎగ్జాక్ట్లీ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కాదు ఇది. ఎందుకంటే అప్ సైడ్ మనకు బాడీ కంటే విక్ సైజ్ ఎక్కువగా ఉంది. చూడండి, ఇంకొద్దిగా జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనకు విక్ సైజ్ పెద్దగా ఉంది, బాడీ సైజ్ చిన్నదిగా ఉంది. సో ఇది హ్యాంగింగ్ మ్యాన్కి దగ్గరగా ఉంది, కానీ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అయితే కాదు. కానీ ఆల్మోస్ట్ మనం ఇక్కడ క్లోజెస్ అన్ని సిమిలర్ లెవెల్లో ఉన్నట్లు మనం చూడొచ్చు ఇక్కడ లాస్ట్ 3 వర్కింగ్ డేస్ నుంచి. సో మార్కెట్ డెఫినెట్లీ కరెక్షన్ స్టేజ్లోనే ఉంది. అండ్ మనకు ఇక్కడ ఇవాళ జరిగిన ప్రైస్ యాక్షన్ దానికి ముందు రోజు ఫ్రైడే జరిగిన ప్రైస్ యాక్షన్తో పోల్చుకొని చూస్తే ఈ రెండు క్లోజెస్ ఒకటిగా ఉండడం వల్ల అండ్ డిఫరెంట్ కలర్ క్యాండిల్స్ ఉండడం వల్ల ఇది కౌంటర్ అటాక్ ప్యాటర్న్ అని కూడా మనం చెప్పుకోవచ్చు, ఇది ఒక రివర్సల్ సైన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇలాంటి సైన్స్ మనకు ఆల్రెడీ గతంలో రావడం జరిగింది. అండ్ మనం ఇక్కడ ఈ హై మార్క్ చేసుకొని కూర్చున్నాం లాస్ట్ కొద్ది రోజులుగా. లాస్ట్ వీక్లో మనం లాస్ట్ థర్స్డే ఈ హై మార్క్ చేసాం. దీన్ని దాటి మార్కెట్ క్లోజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే చూడండి, ఇక్కడ మనకు ఇదొక క్యాండిల్ మనకు హైస్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ క్యాండిల్ యొక్క హైస్ మనకు అక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మనకు హయ్యర్ హై ఉంది ఈ రెండు క్యాండిల్స్తో పోల్చుకుంటే. అలాగే ఇక్కడ కూడా మనకు లోవర్ హైస్ ఉన్నాయి. సో ఇది మనకి ఇప్పుడు ఒక స్వింగ్ హై లాగా ఇప్పుడు మనం ఈ లెవెల్ని చెప్పుకోవచ్చు. ఒక్క నిమిషం, ఈ రెండు తీసేసాను అండ్ ఇది కూడా తీసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనకు ఈ హై తెలియకుండానే ఇది మనకు ఒక స్వింగ్ హై అన్నది క్రియేట్ అయిపోయింది. అప్రాక్సిమేట్గా చూడండి, అక్కడి నుంచి ఎక్కడెక్కడో అప్రాక్సిమేట్గా తీసుకుంటే అక్కడి నుంచి ఇది ఒక హై మనకు ప్రాపర్గా క్రియేట్ అయింది అనమాట. సో దీన్ని దాటాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉంది మనం మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళాలంటే. అండ్ ఒక్కసారి ఇక్కడి నుంచి నిఫ్టీ కనుక ఫాలో అయితే మనకు ఆల్మోస్ట్ చాలా పెద్ద కరెక్షన్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. అండ్ ఇది ఆల్రెడీ కరెక్షన్ స్టార్ట్ అయినట్టు మనకి ఈ మూవ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అయింది కదా, మనకు ఇది కరెక్షన్ జరగడానికి ఆస్కారం ఉన్నట్లు ఇక్కడ మనకు కనబడుతుంది. ఒకవేళ మళ్ళీ బుల్లిష్ సైడ్ మార్కెట్ వెళ్తుంది అని మనం చెప్పుకోవాలంటే మాత్రం ఈ లెవెల్ని ఖచ్చితంగా దాటాల్సిన పరిస్థితి అయితే మనకు నిఫ్టీలో కనబడుతుంది. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మనం డైలీ టైం ఫ్రేమ్లో పిక్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అదే పరిస్థితి. చూడండి, మనం ఆల్రెడీ ఈ లెవెల్ని మార్క్ చేసాం, ఈ లెవెల్ని మనం లాస్ట్ వీక్లో మార్క్ చేసాం. దీన్ని దాటి క్లోజ్ అయితేనే మనం బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది, లేదా అప్పటి వరకు ఈ మధ్యలో ఏం జరిగినా కూడా అదొక సైడ్ బ్యాక్స్ యాక్షన్ లాగా కన్సిడర్ చేయాలని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు అదే మనం చూస్తున్నాం. అండ్ మనం ఈ పర్టికులర్ రోజు ఫ్రైడే జరిగిన ప్రైస్ యాక్షన్ వీక్లీ అనాలిసిస్ వీడియోలో కూడా మనం ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ కనబడినా కూడా ఇది ఒక అంత స్ట్రాంగ్ కన్ఫర్మేషన్గా లేదు. ఎందుకంటే బాడీ కంటే మనకి ఇక్కడ విక్ సైజెస్ పైన కింద ఎక్కువ ఉన్నాయని మాట్లాడుకున్నాం ఈ క్యాండిల్ గురించి. అండ్ ఇవాళ క్యాండిల్ చూసినట్లయితే ఇవాళ క్యాండిల్ కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే క్యాండిల్, కానీ కొంచెం లోవర్ ఓపెనింగ్ అండ్ లోవర్ క్లోజ్తో మనం ఇవాళ చూస్తున్నాం అండ్ డిఫరెంట్ కలర్తో. సో ఇక్కడ మనకు ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి కిందకు వచ్చే పరిస్థితి ఉన్నట్లయితే మనకు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ దాన్ని దాటితే ఈ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో అనుకున్న విధంగానే ఇక్కడ మనకు ఈ క్యాండిల్స్ అన్నవి అన్నీ ఆల్మోస్ట్ ఈ రేంజ్లోనే మనకు హోవర్ అవుతున్నాయి. సో అంటే
ఐదర్ మనం అప్ సైడ్‌కి వెళ్ళాలి అంటే ఈ లెవెల్‌ని దాటాలి. ఈ లెవెల్‌ని దాటి క్లోజ్ చూడాలి. లేదా డౌన్ సైడ్‌కెళ్ళాలి అంటే ఈ జోన్‌ని దాటి ఖచ్చితంగా మనం కింద క్లోజ్ చూసినట్లయితే అప్పుడు మాత్రమే మనం డౌన్ సైడ్‌కి ప్లాన్ చేయాల్సుంటుంది. ఈ మధ్యలో జరిగేదంతా మనం కరెక్షన్ లాగే ట్రీట్ చేయాలి. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్స్‌ని గమనిస్తే ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తే చూడండి. ఇక్కడొక స్మాల్ హై క్రియేట్ అయింది. ఇక్కడొక స్మాల్ స్వింగ్ లో క్రియేట్ అయింది. అండ్ ఆల్మోస్ట్ దీని తర్వాత ఇక్కడొక హై లాంటిది క్రియేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనం కిందకి వస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనకు ఒక ఎగ్జాక్ట్ హై అండ్ ఎగ్జాక్ట్ లోవర్ సైడ్ జోన్ ఉంది. ఈ మధ్యలో ఉన్నాం. ఈ మధ్యలో ఉన్నంత వరకు ఇది సైడ్ వేస్ యాక్షన్ కరెక్షన్‌లో ఉన్నట్లే మీరు మార్కెట్‌ని ట్రీట్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీని కూడా. సో అప్పటిదాకా ఏ స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దండి ఐదర్ సైడ్. సో ఇది మనకు బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి. సో తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. అండ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ కూడా చేయండి. అప్పుడే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే అండి. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.